మణికొండ శ్రీరామ్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏసీ పెళ్లి ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ మృతి చెందిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతానికి తెల్లవారుజామున చోటు చేసుకున్నప్పటికీ కొంచెం కొన్ని గంటలు ఆలస్యంగానే వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎండాకాలం అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఏసీని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మరి దానిలో టెక్నికల్ ఇష్యూ వచ్చిందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా తెల్లవారుజామున ఏసీ పెళ్లి డాన్స్ కొరియోగ్రాఫర్ అయితే చనిపోయిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఒక్కసారి అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది అనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు శ్రీరామ్ గారి ఎవరైతే డాన్స్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారో ఆయన శ్రీరామ్ గారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉండడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు పొద్దున అసలు ఏం జరిగింది? పొద్దున కాదు, రాత్రి 2ంటికి మంటలు వస్తున్నాయని పైన టెర్రస్ పైన ఉన్న వాళ్ళు, మాది కింద ఫ్లాట్, పైన టెర్రస్ పైన నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళు ఫస్ట్ వీళ్ళు డోర్ కొడితే వీళ్ళు తీయలేదు, కిందకు వచ్చి మా దగ్గర కొడితే చూస్తే మంటలు వస్తున్నాయని చెప్తే మేము మా బాల్కనీకి వెళ్ళి చూస్తే మంటలు వస్తున్నాయని పక్క అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు. చెప్తే మళ్ళీ మేము పైకి వెళ్ళి తలుపు కొట్టాం. ఫోన్ చేస్తే వాళ్ళ మదర్కి అప్పుడు ఫోన్ తీసి పిల్లలు నలుగురిని బయటకు వచ్చారు. అంటే ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయన్నారు? 2 బెడ్రూమ్స్. అంటే ఒక బెడ్రూమ్లో శ్రీరామ్ గారు ఉంటూ ఉంటారు, ఇంకో బెడ్రూమ్లో వాళ్ళ అమ్మ నాన్నగారు ఉంటారు. వాళ్ళని బయటకు వచ్చేసాము. నేను వెళ్ళి చూసేపాటికి మంటలు కాలిపోతూ ఉన్నాయి. అంటే బెడ్ అంతా కాలిపోతూ ఉంది. మనిషి పక్కకి బోల్తా పడి ఉన్నాడు. అప్పటికే కాలు ఉన్నాయి చర్మాలు. మరి ఎలా జరిగిందో మాకైతే తెలియదు. అంటే ఏసీ ముందు నుంచే రిపేర్లో ఉండటానికి కానివ్వండి, ఇది ఏమైనా జరిగిందా లేకపోతే? అది మాకు తెలియదు మేడం. అంతకుముందు ఒక అరగంట ముందు కరెంటు పోయి వచ్చింది. మరి మేబీ అది జరిగిందో లేదో మాకైతే క్లారిటీ తెలియదు. తర్వాత చూస్తే కాలిపోయి ఉన్నారు. అప్పటికే రాలిపోతూ ఉంది పెచ్చులు మొత్తం, సీలింగ్ మొత్తం. మేము ప్రయత్నించాము, మాకు అందలేదు. అప్పటికి పొగంతా ముంచుకుపోయి ఉంది. మేము అందరం అపార్ట్మెంట్లో వాళ్ళం కిందకు వచ్చేసాం. తర్వాత ఇంకా ఆయన పిలిచాడు 10 నిమిషాల దాకా, హెల్ప్ లాగా మూలుగుతా. శ్రీరామ్ గారు మూలుగుతా పిలిచారు. అప్పటికి మేము లోనికి వెళ్ళడానికైనా గేట్ బయట నుంచి, గుమ్మం బయట నుంచి ఉన్నాము. పొగ వస్తానే ఉంది, మేము లోనికి వెళ్ళలేకపోయాము. తర్వాత మేము ఫైర్ ఇంజన్కి, అంబులెన్స్కి, పోలీసులకు ఫోన్ చేసాం. వాళ్ళు ఒక 15-20 నిమిషాలకు వచ్చారు. చూడొచ్చు, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒకసారిగా కరెంటు పోయి మళ్ళీ వచ్చింది. ఆ సమయంలోనే దట్టమైన పొగ, అలాగే ఆ రూమ్ మొత్తం కూడా బెడ్తో సహా మొత్తం కాలిపోయిన పరిస్థితి కనిపించింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రత్యక్ష సాక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో పొద్దున 2 గంటల సమయంలో తెల్లవారుజామున ఆ సమయంలో మీరు కూడా ఉండడం జరిగింది పక్క బెడ్రూమ్లో. అసలు ఏం జరిగింది? మెలకు ఏమన్నా వచ్చిందా? స్మెల్ ఏమన్నా వచ్చిందా? స్మెల్ ఏం రాలేదు. కాకపోతే కింద ఫ్లాట్లో అక్క వాళ్ళు కాల్ చేశారు మాకు. కాల్ చేసినప్పుడు వెంటనే నానమ్మ డోర్ బయటికి వచ్చి బాబాయ్ని చూసింది, పొగ వస్తుందని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళిపోయారు. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాక నానమ్మ వాళ్ళు డోర్ బయట నిలబడి బాబాయ్ని చాలాసార్లు పిలిచారు, శ్రీరామ్ అని. బాబాయ్ మాట్లాడుతూనే ఉన్నారు. మమ్మల్ని కిందికి పంపించారు. తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత మాకు ఏం తెలియదు. అంటే ఏసీ ఎప్పటి నుంచి ఆన్లో ఉంది? ఏసీ వెళ్ళిన వెంటనే ఆన్ చేసుకొని ఉంటారు. మేము అన్నీ వర్షం పడుతుందని మా ఏసీ అన్నీ ఆఫ్ చేసాం. మా బెడ్రూమ్లో ఉన్నవన్నీ ఆఫ్ చేసాం నైట్. కానీ బాబాయ్ రూమ్లో ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది వర్షం వల్ల. కాబట్టి ఏమైందో తెలియదు దాని తర్వాత. ఓకే. అంటే పక్క రూమ్లో మీ అమ్మమ్మ అలాగే తాతయ్య ఉండడం జరిగింది. మీరున్నారు? మేమిద్దరం ఉన్నాం. మా తాతయ్య, నాన్నమ్మ, నేను, మా తమ్ముడు ఉన్నాము. ఆ రూమ్లో ఉన్నాము. మాకు అప్పటి వరకు ఏం జరుగుతుందో, ఎవరు ఎంత బెల్ కొట్టినా మాకు ఏం వినిపించట్లేదు. అన్ని క్లోజ్డ్ ఉన్నాయి కాబట్టి మా బాబాయ్ అరిచేది వినిపించట్లేదు. పొగలు ఏం రాలేదు రూమ్లోకి. అంతే, అక్కడి వరకే తెలుసు మాకు. ఆ రూమ్లో పిలిచాక మేము పిలిచి మా బాబాయ్ గట్టిగా అరిచాము. వినిపించలేదు, ఏం మాట్లాడలేదు. మా నాన్నమ్మ వాళ్ళు మమ్మల్ని కిందకి పంపించారు. అంతే, అక్కడి వరకు తెలుసు. మేము వచ్చి కింద కూర్చున్నాం అంతే. పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఏ టైం కల్లా వచ్చారు ఏంటి? పోలీస్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చారు. కాకపోతే ఫైర్ వాళ్ళు కొంచెం 2-3 మినిట్స్ లేట్ అయింది. కాకపోతే అందరు కరెక్ట్ టైంకి వచ్చేసారు. అన్న, ఇటువైపు చూసుకుంటే ఫైర్ ఇంజన్కి కూడా కాల్ చేయడం జరిగింది, అంబులెన్స్ కూడా కాల్ చేయడం జరిగింది. వచ్చేసరికి మంటలు ఆర్పడం వల్ల ఇంకా పెను ప్రమాదం తప్పింది అనొచ్చు. అంతే, తప్పింది. గ్యాస్ ఇంకా పేర్లేదు, లేకపోతే అపార్ట్మెంటే. ఎందుకంటే గ్యాస్ సిలిండరు ఓపెన్లో ఉంది. అంటే వంటగది ఉంది, అది ఇంకా ఆ గది వాటికే ఉంది మంట. ఈ పిల్లల దాకా రాలేదు. పిల్లల రూమ్లో కూడా తర్వాత ఏసీ కాలిపోయింది, వచ్చింది, మెల్ట్ అయిపోయింది మొత్తం. ఏసీ మొత్తం కూడా ఆ హీట్ అనేది మెల్ట్ అయిపోయింది. వీళ్ళ రూమ్లో ఏసీ కూడా మెల్ట్ అయిపోయింది, మొత్తం కాలిపోయి ఉంది. తర్వాత ఇంజన్ అటు పక్క నుంచి నీళ్లు కొట్టారు ఫస్ట్. తర్వాత కింద నుంచి పైకి తూపు తీసుకెళ్ళి ఆయన ప్రయత్నించారు రావడానికి, రాలేకపోయి బయట గదిలోంచి ఫ్రిడ్జ్ దాకా వచ్చారు, హాల్లో దాకా.
మేము వెళ్ళలేకపోయాం ముందు. మా పొగంతా కమ్ముకుపోయింది. మేము లోనికి వెళ్ళాలంటే మాకు బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల మేము వెళ్ళలేకపోయాం. ఆ పొగ కూడా చాలా దారుణంగా ఉంది. ఆ పొగ పీల్చడం వల్లనే శ్రీరామ్ గారు ఈరోజు అంతే. చనిపోయారనేది కూడా అదే. చెప్తున్నారు. మరి పోలీసులు వచ్చాక లోపల మొత్తం అదంతా చూసి ఇన్వెస్టిగేషన్ చేశాక అసలు ఏం జరిగింది? ఆ ఏసీ ఎందుకని కాలిందని ఏమైనా చెప్పారా? అసలు షార్ట్ సర్క్యూట్ అనే చెప్పారు. ఇంకా అంతకుమించి వాళ్ళకి ఆధారాలు అసలు అదంతా బూడిదైపోయి ఉంది. ఆ ఒక్క ఆధారం, ఒక్క పేపర్ ముక్క అసలు ఎందువల్ల జరిగిందో ఆ భగవంతుడికి తెలియాలి, అన్నకి తెలియాలి. అంటే మామూలుగా చూసుకుంటే మీరు వెళ్ళినప్పుడు ఆయన కొనుపూరుతో ఉండటం జరిగింది. ఆయన ఏమైనా మాట్లాడటం కానీ ఏమైనా మూలుగుతున్నారండి. కొనోపరితో ఉన్నాడు. నేను వెళ్ళినప్పుడు నేనే ఫస్ట్ వెళ్ళింది. ఫస్ట్ అండ్ లాస్ట్ చూసింది ఆయన నేనే. కొనోపరితో ఉన్నాడు, మూలుగుతున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. డాన్స్ కొరియోగ్రాఫర్గా కూడా ఎన్నో ఏళ్ళు పనిచేశారని చెప్పొచ్చు. అయితే ఆయన డాన్స్కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు శ్రీరామ్ గారి కొంతమంది రిలేటివ్స్ మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మామూలుగా శ్రీరామ్ గారు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా డాన్స్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అండి ఆటలో కూడా చేశారు. అప్పుడు 15 years 20 years బ్యాక్ కదా ఆట స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అయింది తన కెరియర్. అంటే అప్పటి నుంచి కెరియర్ కానీ లేకపోతే అంతా ఏ విధంగా ఉంది? బాగుండేదండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు, బాగా నడిచేది. ఇప్పుడు డి ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళంతా ప్రాక్టీసింగ్ అదంతా అయ్యేది. కొరియోగ్రాఫర్స్ కూడా వచ్చారా మౌక్తిక? డి కొరియోగ్రాఫర్స్ అందరు వచ్చారు ఇక్కడికి. వచ్చి వాళ్ళందరూ చూసేసి అన్నీ చూసేసి వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారు అన్నీ. మార్నింగ్ వచ్చారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ అందరు వచ్చారని తెలిసి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళారు వాళ్ళు. అంటే మామూలుగా డీ జోడికి కానీ ఆటకి కానీ ఆట దానికి ఏమీ చేయలేదు అనుకుంటా. కొరియోగ్రఫీ చేయలేదు కానీ అందరిట్లో కలిపి డాన్సర్స్గా, సైడ్ డాన్సర్స్గా, సైడ్ డాన్సర్స్గా మూవీస్లో కూడా చేశారు, యాక్ట్ కూడా చేశారు. కొంతమందికి మాత్రం కొరియోగ్రఫీ చేశారు. డైలీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారండి. ఈ కొరియోగ్రఫీ కంటే ఎక్కువ సంగీతలకి వాటికి వీటికి బాగా చేస్తూ ఉంటారు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు మీరు కూడా ఉన్నారా? ఇక్కడ లేమండి మేము. ఎప్పుడు తెలిసింది? మాకు 3:30కి తెలిసిందండి. మా పాప ఫోన్ చేస్తే తెలిసింది మాకు. అంటే మీరు వచ్చేటప్పటికి ఇక్కడ ఎటువంటి పరిస్థితి? మేము వచ్చేటప్పటికి ఎవరు లేరండి. పోలీసు వాళ్ళు వచ్చారు, అక్కడ ఉన్నారు. తనని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు. 4 o'clock వరకు తన అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు. మేము వచ్చేసరికి 5 అయిందండి. ఈరోజు 5 అయింది. నా పిల్లలు మా అత్తయ్య మామయ్య ఉన్నారు ఇక్కడ. అంటే అసలు ఎందుకు జరిగింది? షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏసీ రిపేర్ ఏం లేదండి, పవర్ ఫ్లక్చుయేషనే. దాంతోపాటే ఇంకా ఏం తెలియదు. తను వెళ్ళి నిద్రపోయాడు, ఏసీ ఆన్ చేసుకొని నిద్రపోయాడు. దాని తర్వాత ఏమైందనేది ఎవరికి తెలియదు. మంటలు వస్తుంటే పైన పెంట్ హౌస్ వాళ్ళు చూసేసి వచ్చి డోర్లు కొడుతుంటే వీళ్ళు మెలకులో లేరంట. కింద అమ్మాయి వచ్చి కాల్ చేస్తే అప్పుడు వాళ్ళు కాల్ చేస్తే డోర్ తీశారంట. డోర్ తీసి వీళ్ళని బయటికి లాగేశారు. దాని తర్వాత తను ఇంకా మా అత్తయ్యని కాపాడండి అని అడిగాడంట అండి. అక్కడ కాళ్ళు ఇరుక్కుపోయాడంట లోపల. కాపాడండి అని అడిగాడంట. పొగలతో కమ్ముకుపోయింది కదా, వీళ్ళెవరు వెళ్ళడానికి వీల్లేదు. ఆల్రెడీ పక్కన అపార్ట్మెంట్ వీళ్ళందరూ ట్రై చేశారు కానీ అవ్వలేదండి. వేడికి వాళ్ళు ఎవరికి లోపలికి వెళ్ళడం వీలు కాలేదు. తనే లాస్ట్కి వచ్చి హాల్లో వచ్చి పడిపోయాడు. అంతే అండి, అక్కడికే. ఇంకా ప్రతి ఒక్కటి బెల్ట్ అయిపోయింది, ఏం లేదు. కాళ్ళు కూడా కాలాయి. చాలా హెల్ప్ చేయండి అందరు పేర్లు పిలిచాడు, హెల్ప్ చేయండి అన్నాడు. మేమందరం కిందకు వచ్చి అక్కడ వీళ్ళు చాలాసేపు ట్రై చేశారు. ఆపోజిట్ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ నుంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ వారు వచ్చి వాటర్ వేశారు. అన్నయ్యకు కూడా అప్పటికి ఇంకా పొగలు వెళ్ళలేదు. ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు. అప్పుడు కూడా తీసుకురాలేకపోయారు ఎవరు లోపలికి. కూడా 2 BHK మొత్తం ఫ్లాట్ కూడా దట్టమైన పొగతో మొత్తం అన్ని ఆ రూమ్లో ఉన్న మా నాన్నమ్మ వాళ్ళ వస్తువులు అన్ని బట్టలతో సహా, గోల్డ్తో సహా, బీరువా అన్నీ మెల్ట్ అయిపోయాయి. ప్రతి ఒక్క ఈవెన్ గ్లాస్ పీసెస్తో సహా అన్నీ మెల్ట్ అయ్యాయి, అన్నీ పగిలిపోయాయి. కర్టెన్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. ఇల్లు మొత్తం కాలిపోయింది లోపల. అంటే ఆటకి సంబంధించి కానివ్వండి లేకపోతే డీకి సంబంధించి కొరియోగ్రాఫర్స్ కానివ్వండి ఎవరైనా ఇక్కడికి ఏమైనా వచ్చారు? డీ కొరియోగ్రాఫర్స్ వచ్చారండి. నాకు తెలియదు వాళ్ళ నేమ్స్ ఏంటో. మా డి నుంచి కొరియోగ్రఫీ చేసే మనోజ్ మాస్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళ స్టూడెంట్స్తో పాటు అందరూ వచ్చి బాబాయ్ ఎవరెవరికైతే ఇన్స్టిట్యూట్లో కొరియోగ్రాఫ్ చేస్తారో వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళారు. చాలామంది వచ్చి చూసి వెళ్ళారు.
సో చూడొచ్చు డాన్స్ కొరియోగ్రాఫర్గా అయితే ఆయన స్టార్ట్ అయినప్పుడు ఆట నుంచి కూడా ఆయన స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ దగ్గరలోనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ కానివ్వండి, లేకపోతే సినిమాలో కానివ్వండి, ఇలా అనేక విధాలుగా కూడా సినిమాలో కనిపించడం జరిగింది. ఆయనకి డ్యాన్స్ అనేది ఇష్టం అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒకసారిగా కరెంటు పోయింది, మళ్ళీ వచ్చింది. కరెంటు వచ్చిన తర్వాత అందరూ కూడా ఇంట్లో వాళ్ళు ఉన్న అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కరెంటు పోయి వచ్చిన తర్వాత మరి ఏసీలో నుంచి దట్టమైన పొగ రావటం, ఆ కారణంగా మొత్తం కూడా ఇల్లంతా కూడా మెల్ట్ అయిపోయిన పరిస్థితి, అంటే కరిగిపోయిన పరిస్థితి. ఆ వేడిక అనేది ఆయన మాట్లాడలేని పరిస్థితి కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏసీ కానీ మామూలుగా మనం చూడొచ్చు, ఏదైనా చిన్న కర్ర కాలితేనే ఎలాంటి పొగ వస్తుందనేది, అలాంటిది ఏసీ మొత్తం కూడా కాలిన తర్వాత అదంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఆ పొగ పీల్చడం వల్ల ఆయన ఊపిరితిత్తులు మొత్తం కూడా ఆ పొగ అనేది నిండిపోయి ఆయనకి మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారనేది కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఎండాకాలం అవ్వటంతో కరెంటు వస్తూ పోతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే కరెంటు పోయిన తర్వాత ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు అన్నీ కూడా స్విచ్లు ఆఫ్ చేసేసాక మళ్ళీ కరెంట్ వచ్చాక ఆన్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవనేది తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.